నమస్తే అన్న. అయితే రీసెంట్ గా సాయిధరం తేజ్ గారు తన ఎక్స్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే రిప్లై కూడా ఇచ్చారు. అసలు దేనికి సంబంధించి ఆయన పోస్ట్ చేశారు? ఒక తండ్రి కూతుళ్ళకి సంబంధించిన మ్యాటర్ అంటున్నారు. అవన్నీ కూడా పూర్తిగా వివరించి. సాయిధరం తేజ్ రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో. సోషల్ మీడియాలో కొన్ని వికృత చేష్టలు ఎక్కువైపోయాయి, సో దీని మీద యాక్షన్ తీసుకోండి అని ఒక ఛానల్ని ఆయన ట్యాగ్ చేస్తూ పెట్టడం జరిగింది. సో దాని మీద సీఎం కూడా స్పందించాడు. అసలు ఆ ఛానల్ ఏంటి, ఆ వికృత చేష్టలు ఏంటి అని చూసుకుంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎప్పుడైతే భూమి పెరిగిందో సోషల్ మీడియాలో మంచితో పాటు చెడు కూడా అదే స్థాయిలో డెవలప్ అవుతూ వస్తుంది. గతంలో ఏవైనా బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, ఈవ్ టీజింగ్ కావచ్చు, ఇట్లాంటివి కాలేజీ ర్యాగింగ్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా బయట జరిగేవి, రోడ్ల మీద అక్కడ ఇక్కడ జరిగేవి. ఇప్పుడు అవంతా కూడా సోషల్ మీడియాలోకి వచ్చేసింది. అదే అక్కడి ఎవరైతే వ్యక్తులు ఉంటారో పనికిమాలిన వాళ్ళు, చిల్లర వ్యక్తులు, వాళ్ళంతా సోషల్ మీడియాలోకి వచ్చేసి సోషల్ మీడియాలో ఇలాంటి చేయడం మొదలు పెట్టారనమాట. అంటే ఒక వికృతమైన పదజాలంతో రోస్ట్ చేయడము, పనికిమాలిన విషయాలన్నీ చర్చించడము, ఇట్లా చేస్తూ వస్తున్నారనమాట. అయితే దీంట్లో సెలబ్రిటీలను కూడా వాళ్ళకి మంచి మర్యాద ఉంటుందనే చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి అబ్యూజ్ చేయడము, వ్యాఖ్యానించడం, ఇట్లాంటివి చాలా చూసాం. ఇది కూడా అలాంటిదే. తెలుగులో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి హనుమంతు అని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్ పేరు. ఆ యూట్యూబ్ ఛానల్ పర్సన్ ఎవరంటే ప్రణీత్ హనుమంత్. ఆ యూట్యూబ్ ఛానల్ పర్సన్ వచ్చేసి ప్రణీత్ హనుమంతు. అతను తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక రోస్టింగ్ ప్రోగ్రామ్ నడిపిస్తూ ఉంటాడు అనమాట యూట్యూబ్ లో. అందరూ కూడా ఒక జూమ్ లైవ్ వచ్చినట్టుగా అందరూ ఆ ఛానల్లో కనిపిస్తూ ఉంటారు. ఏదో ఒక టాపిక్, ట్రైలర్, టీజర్, సినిమాలకు సంబంధించి, లేదంటే ఏదైనా ఫన్ వీడియోస్ ఏదో ఒకటి తీసుకొని దాని మీద వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తూ ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళు డార్క్ కామెడీ అని చెప్పుకుంటూ కాస్త లైన్ దాటుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా బాగానే చేస్తూ వస్తున్నారు, ఆ సినిమాలకు సంబంధించి కొన్ని విషయాలు బాగానే చేస్తూ వస్తున్నారు. కానీ నిన్న చేసింది మాత్రం చాలా దుర్మార్గమైందని చెప్పాలి. ఎందుకంటే ఒక ఫన్ వీడియో, ఫాదర్ డాటర్కి సంబంధించి ఒక చిన్న పాప, ఆ పాప ఫాదర్తో ఆ ట్రీట్మెంట్, వాళ్ళిద్దరు చిన్న వీడియో ఒకటి ఉంది. అది చాలా చూడడానికి మామూలుగానే అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకైతే. కానీ వాళ్ళు మాత్రం దాన్ని వికృత కోణంలో, ఒక దుష్ట కోణంలో చూసి దాని మీద కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఒక అబ్యూజివ్గా, ఇట్లా ఒక లైంగిక పరమైన వ్యాఖ్యలు, ఇట్లాంటివి పనికిమాలిన వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట. ఇది చాలా బ్యాడ్ నేచర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సొసైటీలో మనం ఉంటున్నామా అనే భయం కలిగించే పరిస్థితి అనమాట. సో దాన్ని సాయిధరం తేజ్ ఏం చేశారంటే, ఆయన దాన్ని ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ, ఇలాంటి సొసైటీలో మనం ఉంటున్నామా, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి ఇలాంటి వాళ్ళ నుంచి, ఇలాంటి మృగాల నుంచి అని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి, వీళ్ళందరినీ ట్యాగ్ చేసి పెట్టారు. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. సో వెంటనే వీళ్ళు రియాక్ట్ అయ్యారు, సీఎం రియాక్ట్ అయ్యారు, అలాగే డిప్యూటీ సీఎం కూడా రియాక్ట్ అయ్యారు. సో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో మేము చాలా సీరియస్గా ఉంటాం, దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం కూడా మీరు చెప్పింది మాకు అర్థమైంది, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, మీలాంటి సెలబ్రిటీలు ఇలాంటి విషయాల మీద స్పందించడం కూడా అభినందనీయం అని చెప్పేసి డిప్యూటీ సీఎం ఆయన మెచ్చుకోవడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు దీని విషయంలో రెస్పాండ్ అవుతూ వస్తున్నారు. అండ్ రీసెంట్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పేసి అడిగినట్లు కూడా తెలిసింది కదా. అవును, అడిగారు. ఆయన డ్రగ్స్ కి సంబంధించి అయితే ఆయన అడగటం జరిగింది ఒక మీట్ లో. డ్రగ్స్ కి సంబంధించి రీహాబిలిటేషన్, నివారణ చేయడం కోసం మీరు కొన్ని యాడ్స్ చేయండి, మీరు వాలంటరీగా మీరే వచ్చి చేయండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మొట్టమొదటి యాడ్ మెగాస్టార్ చిరంజీవి చేశారు, ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక యాడ్ చేశారు, అది ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చింది. కొంతమంది చేస్తున్నారు. సో సినిమా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు వాళ్ళు వదులుకోలేదు, ఎప్పుడు రెస్పాన్సిబుల్గానే ఉంటూ వస్తున్నారు. కాకపోతే ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్ లాగా మొదలు పెట్టినప్పుడు ఇంకా ఉధృతంగా జరుగుతుంది అనమాట. సోషల్ మీడియాలో వాళ్ళు చాలా విషయాలు రియాక్ట్ అవుతూ మంత్రులని ట్యాగ్ చేయడం గతంలో కూడా చూసాం. చాలాసార్లు కేటీఆర్ కూడా కొన్ని విషయాల్లో ట్యాగ్ చేసినప్పుడు వెంటనే స్పందిస్తుంటారు. సోషల్ యాక్టివిటీకి సంబంధించి కానీ ప్రభుత్వాలు స్పందించడం ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్యాగ్ చేసినప్పుడు స్పందించడం హర్షించాల్సిన విషయం. అండ్ ఇది చిన్నపిల్లలది కాబట్టి ఇలాంటి విషయంలో చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. ఇలాంటి విషయంలో స్పందించడం అనేది అవసరం. దీనికి సంబంధించి పోక్సో చట్టాలు కూడా చాలా గట్టిగా బలంగా ఉన్నాయి. యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇప్పుడు దాదాపు నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్. సో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అతనైతే సారీ కూడా చెప్పాడు. నిజానికి ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి సారీ చెప్పాడు, కానీ ఆ సారీ కూడా జెన్యున్ గా లేదనమాట. ఎలా ఉందంటే, మేము డార్క్ కామెడీ అంటూ చేశాము, కానీ మీరు దాన్ని వేరేగా అర్థం చేసుకున్నారు, అది వేరేగా వెళ్తుంది, సో నేను చేసిన తప్పుకు సారీ చెప్తున్నాను అన్నాడు.
మీరు వేరేగా అర్థం చేసుకున్నారు అంటున్నారు తప్పితే మేము తప్పుగా చేసామని చెప్పేసి ఆయన క్లారిఫై చేయట్లేదు. అయితే సారీ చెప్పడం అయితే హర్షించాల్సిన విషయమే, కానీ వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు రియలైజ్ అవ్వాలి. డార్క్ కామెడీ అంటే ప్రతిదీ డార్క్ కామెడీ అయిపోదు. ఇప్పుడు డార్క్ కామెడీ నిజానికి ఆ జానర్ అనేది చూసుకుంటే డార్క్ కామెడీలో అద్భుతమైన సినిమాలు వచ్చాయి హాలీవుడ్ నుంచి, అలాగే మన ఇండియన్ మూవీస్ లో కూడా. డార్క్ కామెడీ అనేది సొసైటీ మీద ఒక కౌంటర్ వేసేలాగానో, సొసైటీ నామ్స్ ని, సొసైటీ టర్మ్స్ ఏవైతే సోకాల్డ్ టర్మ్స్ ఉంటాయో వాటిని సెటైర్ చేసేలాగా ఉండాలి. అంతేగాని మంచి విషయాల్ని తీసుకొని, ఒక అనుబంధాలు, తండ్రి కూతురు అనుబంధం లేదా తల్లి బిడ్డ అనుబంధాన్ని తీసుకొని దాన్ని వెకిలిగా వ్యాఖ్యానిస్తూ హాస్యం చేస్తే అది డార్క్ కామెడీ అంటే ఎలా? అది వెకిలి కామెడీ, అది చీప్ కామెడీ అనమాట. అసలు దాన్ని అది కామెడీ కూడా కాదు, అది దుర్మార్గమైన ఆలోచన. సో ఇలాంటి వాటిని మనం కామెడీగా ఎంకరేజ్ చేయకూడదు. సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకత కొద్దిగా వస్తుంది. సో ఇది మంచి పరిణామం. ఓకే, అంటే మరి జబర్దస్త్ లాంటి షోన్ కూడా డార్క్ కామెడీ అనుకోవచ్చా మనం? జబర్దస్త్ యాక్చువల్ గా మామూలు కామెడీ అండి, అది డార్క్ కామెడీ ఏం కాదు. నిజానికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ లైక్ సెక్సువల్ కంటెంట్ మీద ఏదో ఒక కామెడీ చేసేస్తే అది డార్క్ కామెడీ అయిపోద్ది అని అనుకుంటున్నారు. కానీ అది కాదు, అది ఎరోటిక్ నేచర్ లో చేసే కామెడీ ఎరోటిక్ కామెడీ అవుతుంది. సో అది పెద్ద హర్షించాల్సిన విషయమే కాదు. కామెడీ చేయడానికి ఏం లేక చేసే పనులు అనమాట అవన్నీ కూడా. సో డార్క్ కామెడీ అనేది నిజానికి ఒక సీరియస్ పని. నిజంగా కామెడీ నవ్వే కావచ్చు, కానీ డార్క్ కామెడీ అనేది చాలా సీరియస్ ఎలిమెంట్. దాంట్లో అద్భుతమైన సినిమాలు కూడా మనం గతంలో చూసాం. ఆర్జీవి కూడా కొన్ని సినిమాలు తీశారు. అందులో ఏముంటుందంటే సొసైటీకి సంబంధించి సోకాల్డ్ ఒక సోఫిస్టికేషన్ విషయం కావచ్చు, సొసైటీలో సోకాల్డ్ వాల్యూస్ సంబంధించి సెటైర్ ఉంటుంది అనమాట. ఆ సెటైర్ అద్భుతంగా పేలుతుంది. లేదా క్రైమ్ ఎలిమెంట్ ఏదన్నా ఉంటే దాని మీద కానీ సెటైర్ కావచ్చు. ఇలాంటివి ఆల్రెడీ గతంలో ఎన్నో వచ్చాయి. అవన్నీ మనం బాగానే చూసాం, ఆదరించాం అనమాట. ఇప్పుడు ట్రెండ్ మారి ఏది పడితే అది డార్క్ కామెడీ అంటున్నారు. క్రైమ్ లో ఇలాంటి అబ్యూజివ్ థింగ్స్ కావచ్చు, మితిమీరిన హింసను చూపించి అది డార్క్ కామెడీ అనడం, లేదా ఒకటి చావును సెలబ్రేట్ చేసుకునేలాగా. నిజానికి అక్కడ చావును కూడా కామెడీ చేయొచ్చు, అదేం తప్పేం కాదు. సో కొన్ని సినిమాల్లో అది డార్క్ కామెడీ కింద కన్వే అవుతుంది. కానీ ఆ కాంటెక్స్ట్ ఏంటి? కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్. అది కామెడీకి సంబంధించిన కాంటెక్స్టా లేకపోతే పెయిన్ కి సంబంధించిన కాంటెక్స్టా, అది చూడాలి. అలా చూడకుండా ఏది పడితే అది కామెడీ చేసేస్తున్నారు అనమాట. సో డార్క్ కామెడీ అంటే దానికంటూ కొన్ని నియమాలు, సూత్రాలు హాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఏర్పాటు చేశాయి. సో ఆ సబ్జెక్ట్ తెలియకుండా చేసేవాళ్ళు ఇలా దీన్ని డార్క్ కామెడీని అదని ఇదని అంటుంటారు. మిస్గైడింగ్. అది వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. సీఎంఏ స్వతహాగా డైరెక్ట్ గా ఆయన సోషల్ మీడియాలో చెప్పారంటే ఇక తీసుకోక వదలరు. వీళ్ళు సారీలు చెప్పినా ఏం చెప్పినా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇది తీసుకోవడం కూడా ఒక హెచ్చరికలా పనిచేస్తుంది సోషల్ మీడియా పీపుల్ కి. ఎందుకంటే వీళ్ళొక్కలే కాదు, చాలా రోస్టింగ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా న్యూస్ ఛానల్స్, సొంత మీడియా ఛానల్స్ చాలా ఉన్నాయి కొంతమందికి. వాళ్ళు సెలబ్రిటీల మీద ఏది పడితే అది మాట్లాడడం నేర్చుకున్నారనమాట. లైక్ ఐశ్వర్యరాయ్ మీద కూడా ఆమె కూతురు మీద కామెంట్లు చేశారు. అలాగే విరాట్ కోహ్లీ మీద కూడా ఇంతకుముందు గతంలో ఇండియా ఓడిపోయినప్పుడు వరల్డ్ కప్ లో ఆయన కూతుర్ని రేప్ చేస్తామని చెప్పేసి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దాని మీద కూడా కేసు అయ్యి ఆ కేసు విషయంలో అతను తెలుగువాడే, అది పెట్టిన వ్యక్తి కూడా. సో వాడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి మరీ దుర్మార్గమైన ఆలోచన. విరాట్ కోహ్లీ కూతుర్ని అంత చిన్నపిల్లని ఇంత అబ్యూజివ్ గా మాట్లాడాడంటే ఎంత క్రూరత్వము, ఎంత విశృంఖలత్వం వాళ్ళ మైండ్ లో ఉంటే ఇలా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి యాక్షన్ అనేది ఇప్పుడు వాళ్ళకి హెచ్చరికగా పనిచేసి కాస్త కంట్రోల్ అవుతుంది. సో మంచి విషయం ఇది.